చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఒక 2-3 దశాబ్దాలుగా నా మాటల్ని భరించి ఎక్కువ మాట్లాడినా కూడా లేదా తక్కువ మాట్లాడినా సమపాళ్లలో పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేసి దుర్గేష్ బాగానే మాట్లాడుతున్నాడు అనిపించుకోవడానికి మీరందరూ ఎంతో దోహదం చేశారు. అందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పుకి శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భంలో ఆ క్రతువులో నేను కూడా భాగస్వామ్యం కావటం నాకు ఆనందం కలిగించేటువంటి అంశం. ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యత, నా మీద చూపించినటువంటి అభిమానం, అదేవిధంగా దానికి మద్దతు పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక 5 సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయి కేవలం బటన్ నొక్కడం వరకు మాత్రమే పరిమితమై రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది ఏ కోసానా కనపడినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజలందరూ కూడా 1000 ఆశలతోటి మా వైపు చూస్తూ ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అంత అద్భుతమైనటువంటి మెజారిటీ రావటానికి మాకు 164 సీట్లు మాకు మ్యాండేట్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద విసిగి వేసారిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి లగాయతు కింది స్థాయి కార్యకర్త వరకు కూడా అప్పటి ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దోషులు చేసినటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా యావగించుకున్నారు. అది ప్రభుత్వ కార్యక్రమం అయినా, భారీ స్థాయిలో పెట్టినటువంటి సమావేశమైన అక్కడ ప్రభుత్వం తాలూకు విధి విధానాలు చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన వ్యక్తిగత జీవితం మీద పదే ఆరోపణలు చేసి, దిగజారిపోయినటువంటి ఆరోపణలు చేసి ఈ రాష్ట్రంలో వారు చూపించినటువంటి దౌర్భాగ్యపు విధానం ప్రజలందరిలోనూ కూడా చాలా అసహ్యాన్ని కలిగించింది. అందుకే వాళ్ళు నేను అనుకుంటూ ఉన్నాను, సరే ప్రభుత్వ పనితీరు అవన్నీ ఒక ఎత్తు అయితే వారి యొక్క వ్యక్తిగత దోషణలే ప్రజలు ఇష్టపడలేదు. ఈ రకమైన రాజకీయాలు కాదు మాకు కావాల్సింది. ఒక సహేతుకమైనటువంటి విమర్శలతో కూడినటువంటి రాజకీయాలు కావాలి. కానీ వ్యక్తిగత దోషణలకి, వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన అంశాల మీద మాట్లాడితే మిమ్మల్ని మేము మళ్ళీ అధికారంలోకి తీసుకురామనేటువంటి మాటని ఒక చెంపపెట్టుగా ఇచ్చినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది. ఆ సందర్భంలో మేమందరం కూడా ఇవాళ అద్భుతమైనటువంటి మెజారిటీలతోటి నెగ్గాం. వాళ్ళ ప్రజలందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు. ఏదైతే మేము ఎన్నికల్లో హామీలు ఇచ్చామో, ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమావేశాల్లో ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైంది 3000 ఉన్నటువంటి పెన్షన్ని 4000కి పెంచడం. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఉన్న పెన్షన్ 3000 చేస్తా అన్నాడు. ఆయనకి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మాకు ఇవాళ ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి సెక్రటేరియట్లో ఛార్జ్ తీసుకున్నారో ఆ మొట్టమొదటి రోజునే 3000ని 4000 చేసినటువంటి ఫైల్ మీద సంతకం పెట్టిన సందర్భం మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మెగా డిఎస్సి అనేటువంటిది ఊరించి నిరుద్యోగ యొక్క ఉసురు పోసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విధానం కాకుండా వచ్చిన వెంటనే ఫైల్ మీద సంతకం చేశారు. రమారమి 16,000 పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు త్వరలో రాబోతున్నాయి. అదేవిధంగా 5 హామీలకి సంబంధించి సంతకాలు చేయడం మాత్రమే కాకుండా ఏవైతే మేము ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా ఉన్నాయో వాటన్నిటిని ఉచిత బస్సు విషయం కానివ్వండి ఇవన్నీ కూడా రేపు జరిగేటువంటి కేబినెట్లో పూర్తిగా చర్చించి వాటిని కూడా వెంటనే అమల్లోకి తీసుకురావడానికి మేము కృషి చేస్తాము. మా లెజిస్లేటివ్ పార్టీ నాయకునిగా ఆయన ఎన్నుకున్న సందర్భంలో మాకు ఒక మాట చెప్పారు. ఆయన ఓటు వేయటం ద్వారా
అంత పెద్ద స్థాయిలో ఓట్లు వేయడం ద్వారా ప్రజలు మనకేం చెప్తున్నారంటే, మేము మీకు ఓటు వేస్తున్నాం, జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయండి, జవాబుదారీతనంగా ఉండండి అనేటువంటి మాట చెప్తున్నారు మనకి ప్రజలు. దాన్ని మనం మనసులో పెట్టుకోవాలనేటువంటి మాట చెప్పారు. అది మేమందరం కూడా మనసులోకి తీసుకున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇన్ఫార్మల్ గా జరిగినటువంటి మంత్రుల సమావేశంలో మా అందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. మనం పూర్తి స్థాయిలో ఏదైతే చెప్పామో తెలియజేస్తున్నాను. దాంట్లో మరో శుభసూచకం ఏంటంటే, ఇంకా చిట్ట చివరికి వచ్చేటప్పటికి మేము వర్షాన్ని కూడా నగరానికి అందించాం. అదే పాట పెట్టుకుని బయలుదేరారు. ఆ గల్లు గల్లు అని పాట పెట్టినప్పుడే అన్నాను నేను, వర్షం వచ్చేలా ఉన్నాయా మంత్రులుగా పనిచేసిన అనంత శ్రీనివాస్ గానీ, ఏదైతే టూరిజం సంబంధించిన రోజా గానీ, కోనసీమకి ఏదైతే కేరళగా చెప్పుకునే ప్రాంతాన్ని ఎక్కడ కూడా ఎక్కడ పట్టిన పరిస్థితి. మీరు సొంత జిల్లా వాసిగా, రాష్ట్ర మంత్రిగా మొదటిగా అంటే మీరు ఎంచుకున్న ప్రాంతంలో ఎలాంటి హామీ ఇస్తారు? అదే నేను ఇప్పుడు మామూలుగా నోట్ తయారు చేయమని చెప్పాను. మా రీజనల్ డైరెక్టర్ గారికి చెప్పాను ఉదయమే నోట్ తయారు చేయమని. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా చెప్పాను. ఒకటి ఏంటంటే, మీకు స్పష్టంగా నేను చెప్పేది, ఖచ్చితంగా కోనసీమ ప్రాంతం కానీ, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ, ఆ మాటకు వస్తే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలో వాటన్నిటినీ కూడా తప్పనిసరిగా చేస్తాం. సాధారణంగా ఇవాళ కొత్త కాదండి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవ్వటం. గతంలో ముఖ్యమంత్రి చేశారు ఆయన. గతంలో సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనేక రకాలుగా కృషి చేశారు ఆయన. అందువల్ల ఆంక్షలు పెట్టేటువంటి విధానం ఆయన దగ్గర లేదు, మా ప్రభుత్వంలో ఉండదు. ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సినిమా రంగంతో. ఆ సన్నిహిత సంబంధాలతో గతంలో కూడా సినిమా రంగంలో ఏ రకమైనటువంటి లబ్ధి వాళ్ళకి చేకూర్చాలో అవన్నీ చేకూర్చిన వ్యక్తి ఆయన. వాళ్ళందరూ వచ్చి మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ స్టూడియోలు కట్టుకోవడానికి కానీ, లేదా ఇతరత్ర సౌకర్యాలు ఏర్పరచుకోవడానికి కానీ అనేక రకాలుగా ఆయన సహకారం అందించారు. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం ఇక్కడికి వస్తే వైజాగ్ పరివాహక ప్రాంతంలో, వైజాగ్ ప్రాంతంలో అనేక అందమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా షూటింగ్లు చేసుకోవడానికి కానీ, అగ్ర హీరోలు కానీ, చిన్న హీరోలు కానీ, అసలు సినిమా రంగం మొత్తంగా అభివృద్ధి చెందడానికి వీలుగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఆలోచన ఉంది. దాంతోపాటు మా అధ్యక్షులు స్వయంగా ఆయన అగ్ర హీరో, చాలా పెద్ద హీరో అయిన ఆయన అధ్యక్షత ఉన్నటువంటి పార్టీ మా పార్టీ. మేము ఖచ్చితంగా సినిమా రంగానికి, నాకు కూడా పిచ్చిరాళ్ళు సినిమా తీసినటువంటి అనుభవం ఉంది. ఏదైనప్పటికీ కూడా మొత్తంగా సినిమా అనేది చాలా ఎక్కువ మందిని ప్రభావితం చేసేటువంటి ఒక మీడియం. ఎవరినండి అది ఎలాగ ఇప్పుడు జరుగుతున్నాయండి. ఇవాళ ఏంటంటే, ఆదుర్తి సుబ్బారావు గారు మోగ మనసుల దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా అనేక మంది, వంశీ గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, ఇండస్ట్రీ ఎలా ఇండస్ట్రీ ఇప్పుడు హైదరాబాద్ దేశం మొత్తం కూడా పిఠాపురం వైపు చూసేలాగా అభివృద్ధి జరుగుతుందని పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు హామీ ఇచ్చారు. అక్కడ బాలయ్య క్షేత్రాలు కానీ, దర్గాలు కానీ, చర్చిలు కానీ, ఉప్పాడ తీర ప్రాంతం కానీ మొత్తం టూరిజం అవుతున్నారు. మరి జనసేన పార్టీ ఒక అధినేతగా మీరు ఒక పర్యాటక మంత్రిగా పిఠాపురం అది ఎలాంటి శ్రద్ధ పెడతారు? ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మా అదృష్టం ఏంటంటే, మళ్ళీ 2027లో పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వమే ఉంటుంది. అందువల్ల దాన్ని ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు పక్కన పెట్టేశారో, అప్పుడు మేమంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిందో, అంటే అప్పుడు మంత్రివర్గంలో లేకపోయినా జనసేన కూడా సపోర్ట్ ఇచ్చింది. ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వంలో మేము ఉన్నట్టే భావిస్తూ మేమందరం కలిసి చేసిన కార్యక్రమాలను కొనసాగించి తీరతాం. పుష్కరాల సమయానికి ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతంగా డెవలప్ అయ్యే విధంగా. మీరు అడిగినటువంటి సమస్య పిఠాపురం ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ తయారు చేశారు పిఠాపురానికి సంబంధించి. ఆయన పిఠాపురం సమస్యల మీద కానీ, పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, పాదగయ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా, అదేవిధంగా టూరిజం హబ్ గా డెవలప్ చేయడానికి కావలసిన కార్యాచరణ వారి దగ్గర ఉంది. నేను ఎప్పుడైతే ఛార్జ్ తీసుకుంటానో, పేషీకి వెళ్తానో, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి నా శాఖ మేరకు వారి ఆలోచనలు ఏంటో తీసుకుని వాటన్నిటిని కూడా ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి నేను దృష్టి పెడతాను. రెడ్ బుక్ ఉంటుందని ఖచ్చితంగా. రెడ్ బుక్ విషయంలో రెండో మాటకు తావులేదు, కానీ అది చట్టబద్ధంగా ఉంటుంది.
నేను చెప్పేది ఒకటే, ఎవరైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, అఖిల భారత సర్వీసుల్లో ఎంతో తెలివైన వాళ్ళని చెప్పి ఎంపిక చేయబడినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్లే ఇంత దుర్మార్గంగా ఒక పార్టీ కొమ్ము కాసేసి ఆ పార్టీ వ్యక్తులుగా పనిచేసినటువంటి సందర్భం ఇన్నాళ్ళ రాజకీయ చరిత్రలో ఎప్పుడు మనం చూడలేదు. ఇటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళ యొక్క విధానాన్ని తగ్గించే విధంగా చట్టబద్ధంగా తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అందులో ఏం మాత్రం మొహమాటం లేదు. రెడ్ బుక్ ఉంటుంది, రెడ్ బుక్ లో అంశాలు ఏది చేసినా కూడా చట్టబద్ధంగా చేస్తాం. అంతేగాని ఏపీ టూరిజం లో కూడా కుంభకోణం జరిగింది, అవినీతి జరిగిందని చెప్తున్నారు కొంతమంది, దాని మీద ఫోకస్ చేయలేదు. ఇప్పుడు మనం అంతా ఒకసారి ఏదైతే దాని మించి మనం తీసుకుంటాం రివ్యూ తీసుకున్న తర్వాత దాన్ని ఏ రకంగా ప్రక్షాళన చేయాలి, ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతి లేకుండా ఏ రకంగా నడపాలనేదే నా ధ్యేయంగా పెట్టుకుంటానండి. నేను జనరల్ గా